రిలేటివ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని వాళ్ళేదేమని కోరుకుంటున్నాను. ఈ గుప్త నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు. ఈ 8వ రోజున ఈ అమ్మవారిని వార్తాలి వారాహిని అని కొలిస్తే మటుకు అంటే ప్రపంచంలో సమస్త వార్తలన్నీ చెప్తుంది. ఈ అమ్మవారు అన్ని విషయాల్లోనూ తెలియచేస్తుంది. ఈ అమ్మవారు లక్ష్మీదేవికి సాక్షాత్తు ప్రతిరూపం. 8వ రోజున ఈ అమ్మవారిని పూజ చేయటం వలన విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహాన్ని మాటల్లో వర్ణించలేము. ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే ఎర్రటి వస్త్రాలు ధరించి నిప్పుల్లాంటి ఎర్రటి కళ్ళతో ఉండి శవంపై కూర్చొని ఉండు అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారికి కూడా 3 కన్నులు ఉంటాయి. అలాగే ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే నీలం రంగులో ఉంటుందంట అమ్మవారు. అమ్మవారి చేతిలో ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో నాగలి, ఇంకో చేతిలో అభయాన్ని, ఇంకో చేతిలో వరద హస్తాన్ని పెట్టుకొని ఉంటుందంటే ఈ అమ్మవారికి బెల్లంతో చేసిన చక్కెర పొంగలి లేదా జిలేబీ, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టవచ్చు. ఇప్పుడు నిత్యము మనం ఎప్పుడు నిత్యము పెట్టేవి పనసపండు, చిలకడదుంప, కందగడ్డ, దానిమ్మ గింజలు, విప్ప పువ్వులు, బెల్లం పానకం, ఇలాచి, ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, తేనె కూడా నైవేద్యం పెడితే విశేషంగా మనకు అనుగ్రహం కలుగుతుందంట. ఈ అమ్మవారికి ధూపం అంటే ప్రీతికరం. ఆ ధూపం ఎలా చేయాలంటే గుగ్గులు, మైసాచి, తెల్ల గులివిందల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, తెల్ల జిల్లేడు పొడి, పసుపు పొడి, కారం పొడి, రోజు ఈ మొత్తం అన్నీ కలిపి ఈ ధూపం వేయాలి. వేస్తే ఇంట్లో నరదృష్టి, నరగోళ, ప్రయోగ బాధలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులు మానసికంగా బలహీనంగా ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంకా తాంబూలం గురించి చెప్పినట్లయితే పచ్చకర్పూరం, ఇలాచి, జాజికాయలు, లవంగాలు, జాపత్రి, జువ్వాది ఇలాంటి పరిమళ ద్రవ్యాల అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఈ తాంబూలాన్ని పూజ చేసిన వారు తీసుకొని నైవేద్యమును అందరూ కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు. ఈ అమ్మవారిని వారాహిని రూపంలో కొలుచున్నట్లయితే తప్పకుండా మీ యొక్క అభిష్టం నెరవేరుతాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కనుక ధూపం చక్కగా బాగా ఎక్కువగా చేయాలి. కందదీపం పెడితే మంచిదనేసి కందదీపం పెట్టామాట. అది ఎలా చేయాలంటే కందదుంప తెచ్చి మధ్యలోని రౌండ్గా తీసి దానికి రౌండ్గా కొద్దిగా లోతుగా తీసి దాని చుట్టూ పసుపది రాసి బొట్టది పెట్టి విప్ప నూనె వేసి దీపం వెలిగించామన్నమాట. ఈ కందదీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈరోజు చెయ్యాలనేసి కందదీపం చేసామన్నమాట.